రోజు దులుమాడడానికి పౌలున్నాడు, ఆ రోజు దులుమాడేయడానికి యోహాను గారు ఉన్నారు, ఆ రోజు అపోస్తుల ఆది సంఘం ఉంది. 2-3 శతాబ్దాలకు వచ్చేసరికి అలెగ్జాండర్ అథ్నేసి ఉన్నారు. ఈ జనరేషన్లో ఎవరున్నారంటే మనకు తెలిసిన తెలుగు రాష్ట్రాల్లో మన పరిధిలో మీ సంగతి చూడడానికి మేము ఉన్నాం చెప్తున్నాం. ఇప్పుడు యేసు దేవుని కుమారుడు అంటే దేవునికి పుట్టాడని చంపేస్తాడా? బాబోయ్, భయమేసేస్తుంది బాబోయ్. అలా ముఖం పెట్టి నువ్వు వరిసేసి చెయ్యి చాపితే ఎవరు భయపడతారు? పిల్లలు భయపడతారు. మా దగ్గర అలాంటివి పెట్టుకనుకో పక్కెళ్ళి ఆడుకోమంట. యేసుక్రీస్తు దేవుని కుమారుడన్నా, ఆయన చిన్న దేవుడన్నా, ఆయన స్థాయిని తగ్గించిన ఏం చేస్తాడంట? దులుమాడేస్తాడంట. శక్తిలా దులుమాటం అంటే ఏంటి? పాప సెంటోడికి తెలియదు అనుకుంటా. దులుమాడటం అంటే దులుమాడుటకు ఆ పదం కూడా తప్పు, తెలుగు సరిగా రాదు. దునుమాడటం అది దాని పేరు, అంటే చంపేయటం. ఇప్పుడు యేసు దేవుని కుమారుడు అంటే దేవునికి పుట్టాడని చంపేస్తాడా? బాబోయ్, భయమేసేస్తుంది బాబోయ్. ముఖం ఎలాగెట్టేసి నాసేసి చేయి సాపేసి, ఇలాగా పాత సినిమాలో దెయ్యాలు సాపేస్తా చూసారా, ఇలా సాపేసి నువ్వు వరిసేసి ముఖం ఎలా పెట్టేస్తే ఇది ఎవరు చేస్తారు తెలుసా? చిన్నపిల్లలు తింటలేదనుకోండి, అలామ్మ ముఖం ఎలా కడుతుంది? భూషోడు వచ్చేసాడు, భూషోడు ఉన్నాడో తెలియదు కానీ వీళ్ళమ్మే భూసిదానిలాగా అయిపోయి అయ్యి బాబు ఇలా ఎట్టింది బాబు ముఖం అని వెంటనే పాపం నోరవని చేస్తాడు. అలా ముఖం పెట్టి నువ్వు వరిసేసి చేయి సాపితే ఎవరు భయపడతారు? పిల్లలు భయపడతారు. మా దగ్గర అలాంటివి పెట్టుకనుకో పక్కెళ్ళి ఆడుకోమంటాం. అంతేనా? చెంటోడా పక్కెళ్ళి ఆడుకో. యేసు దేవుని కుమారుడు కాదా? దేవునికి పుట్టలేదా? అలాగంటే దులుమాడేస్తావా? ఇంకొక ఆయన ఉన్నాడు, 2 నిమిషాల్లో ఓడించేస్తాడంట. యేసు దేవునికి పుట్టాడని ఎవరన్నంటే 2 minutes ఈడేం చేస్తాడంట? దులుమాడేస్తాడంట. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 15 వచనం. వీళ్ళు ఏమంటున్నారంటే యేసుక్రీస్తు వారు శరీరంతో ఉన్నప్పుడే దేవుని కుమారుడిగా పిలవబడ్డాడంట. అంటే పిలవబడ్డాడు జస్ట్ శరీరంతో ఉన్నప్పుడు. వాస్తవానికైనా దేవుని కుమారుడు కాదు, దేవునికి పుట్టలేదు అనేది వీళ్ళ వాదన. ఎప్పుడు దేవుని కుమారుడు? శరీరంతో ఉన్నాడు కదా, మరియ గర్భాన్ని పుట్టి 33.5 సంవత్సరాలు బతికాడు కదా, అప్పుడే దేవుని కుమారుడు అంట. ఇప్పుడు ఎవరు కాదు? దేవుని కుమారుడు కాదు. ఎందుకంటే ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు కదా, ఆయన దేవునికి పుట్టలేదు. ఈయన కూడా ఉన్నవాడే. మనిషి కుమారుడిగా ఉన్నప్పుడు దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు. ఇప్పుడు పరలోకం వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు ఎవరు కాదు వీళ్ళ దృష్టిలో? దేవుని కుమారుడు కాదు. ఇప్పుడు యోహాను గారు తెలుసు కదండి, యోహాను గారు యేసు శిష్యుల్లో ఒకడు, యేసు ప్రేమించిన శిష్యుడు. యేసు బ్రతికున్నప్పుడు ఉన్నాడు, యేసు పరలోకం వెళ్ళిపోయిన తర్వాత ఈ పత్రిక రాస్తున్నాడు. ఎప్పుడు రాస్తున్నాడు? యేసు శరీరంతో ఉన్నప్పుడు కాదు, యేసు పరలోకం వెళ్ళిపోయిన తర్వాత రాస్తున్నాడు. యేసు పరలోకం వెళ్ళిపోయాడంటే వీళ్ళ దృష్టిలో ఎవరు కాదు? కుమారుడు కాదు. అంతేనా? ఆయన కూడా ఎవరు? యెహోవే. ఆయన కూడా యెహోవానంట. ఇప్పుడు యోహాను గారు ఏం చెప్తున్నారు చూడండి. యేసుక్రీస్తు వారు పరలోకం వెళ్ళిపోయిన తర్వాత కూడా రాస్తున్నాడు. ఏమని ఒప్పుకోవాలంట? యేసు దేవుని కుమారుడని ఎవడైతే ఒప్పుకుంటాడో వాడిలోనే దేవుడు ఉంటాడో, వాడు దేవుని యందు ఉన్నాడు. ఏమని ఒప్పుకోవాలంట? యేసు దేవుని కుమారుడని ఒప్పుకోవాలంట. అదేంటి ఇప్పుడు ఎందుకు ఒప్పుకోవాలి? ఇప్పుడు లేడు కదా శరీరంతో ఉన్నప్పుడే కదా పిలవబడ్డాడు కుమారుడని. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? పరలోకం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దేవుని కుమారుడని ఒప్పుకోమంటాడు ఏంటి ఆయన? పాప నీకు తెలియదు, దులుమడేస్తాడు ఉన్నాడని. చచ్చిపోయి బతికిపోయాడు యోహాను గారు. లేకపోతే ఇతను ఏం చేద్దుడు? దులుమాడేద్దుడు. ఎందుకంటే వీళ్ళకు ఉన్న జ్ఞానం వీనికి లేదు, ఆయన పుట్టలేదు. ఇప్పుడు యోహాను గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒరే ఇంకా మీరు కుమారుడు అంటారేంట్రా? ఇక్కడ ఏదో మనిషిగా ఉన్నప్పుడు కుమారుడిగా పిలిపించబడ్డాడో, ఇప్పుడు పరలోకం వెళ్ళిపోయాడని కుమారుడు కాదు, ఆయన కూడా యెహోవే అనాలి. అలా మానేసి ఈయనేం చెప్తున్నాడు?
ఒప్పుకోమంటున్నాడు. కుమారుడు కాకుండా ఎలా ఒప్పుకుంటానండి? దేవుడికి పుట్టకుండా కుమారుడు కాకుండా ఎందుకు ఒప్పుకోవాలి నేను? కాబట్టి చచ్చిపోయి బతికిపోడు. లేదంటే ఏం చేద్దరు? 2 నిమిషాల్లో ఓడిచ్చేద్దరు ఎవరిని? సరే భయపడిపోదు ఈయన కూడా భయపడిపోతాడు. 5వ అధ్యాయం చూడండి, యోహాను పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించినవాడు మరెవడు? అసలు నువ్వు జయశాలివి, లోకాన్ని జయించావంటే ఏమని ఒప్పుకుంటే చేస్తావు? యేసు దేవుని కుమారుడని ఒప్పుకున్నవాడే జయించినవాడు. పాపం యోహాను గారికి అన్నీ తెలీదు. వీళ్ళేమంటున్నారు? దేవుని కుమారుడు అన్నారంటే ఆయన స్థాయిని తగ్గించేస్తున్నారు. మీరు యోహాను గారు ఏం చేస్తున్నారంట? స్థాయిని తగ్గించేస్తున్నారు. వీళ్ళు పెంచేస్తున్నారు దులిమాడేసి. 12వ వచనం చూడండి, అందులోనే దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు. దేవుడు కుమారుడిని అంగీకరించకపోతే అసలు నువ్వు పాతాళానికి జారిపోతా ఉన్నాడు. అంటే దేవుడేమో ఆయన నా ప్రియకుమారుడా అని దేవుడు చెప్తున్నాడు, ఈయనేమో ఆయన నా తండ్రి అని చెప్తున్నాడు. ఇప్పుడు దెయ్యం ఏం చేయాలి? రివర్స్ చేయాలి కదండి. అందుకే ఆయన దేవుని కుమారుడు కాదు. దేవుని కుమారుడు అన్నారంటే దానికోసం మళ్ళా లోన్ తీసుకుంటాను, అడుక్కుని తెచ్చుకుంటాను. అడుక్కున్నా ఏదో అన్నాడు, చీటీ పాడతాడంట. చూడండి, ఇంకోటి చూపిస్తాను మీకు. రోమిలికి రాసిన పత్రిక. ఇది పౌలు గారు. పాపం పౌలు గారిని దులిమాడతాడు ఇప్పుడు. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం సగం నుంచి చదవాలి. 11వ లైన్. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను అన్నాడు. శరీరాన్ని బట్టి ఎవరు కుమారుడంట? ఎందుకంటే శరీరం దావీదు సంతానంలో వచ్చింది కాబట్టి ఆయన దావీదు కుమారుడు, మనిషి కుమారుడు. ఆత్మ, పరిశుద్ధమైన ఆత్మను బట్టి ఎవరు కుమారుడుగా నిరూపింపబడ్డాడంట? దేవుని కుమారుడుగా. ఇప్పుడు శరీరంలోంచి వస్తే తండ్రి అంటున్నాం, ఆయన కుమారుడు అంటున్నాం. ఆత్మను బట్టి కుమారుడు ఎలాగవుతాడు దేవుడికి? ఆత్మలోంచి రావాలి, అంతే కదండి. పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా ఏం చేయబడ్డాడంట? నిరూపించబడ్డాడు. ఇది రాస్తుంది ఎవరు? పౌలు గారు. ఎప్పుడు రాస్తున్నాడు? ఏసి వెళ్ళిపోయిన తర్వాతే. పాపం ఈయన చచ్చిపోయి కూడా బతికిపోడు. లేదా ఈయన కూడా ఏం చేద్దరు? 2 నిమిషాల్లో ఓడించేద్దరు, దులిమాడేద్దరు. అడుగు తెచ్చుకొని దులిమాడేద్దరు. చివరిగా ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఇక్కడ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు. ఆ మాట చూడండి. దేవుడికి అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవం గలవాడు అన్నాడు. దేవునికి ఎలా పుట్టాడంట? అద్వితీయ కుమారుడిగా పుట్టాడంటే. యేసు పుట్టాడని ఉందా లేదు అక్కడ? పుట్టడం అంటే మరియమ్మ గర్భాన్ని పుట్టినట్ట? మరియమ్మ గర్భాన్ని పుడితే అద్వితీయ కుమారుడు ఎందుకంటాడు? కొత్త నిబంధనలో యోహానుగా సువార్తలో ఇంత క్లియర్గా ఉంది. ఏమని? దేవుడికి అద్వితీయ కుమారుడిగా పుట్టాడు. ఎవరు? ఉందా లేదా? మరి ఎవరిని దులిమాడతావు? శాంపిల్ మాత్రమే. ఇంకా అసలు విషయాలు బయట పెట్టావనుకో నవ్వులు పాలైపోయి నీకు నువ్వే దులిమాడేసుకోవాలి. ఇంకా అది కదా నీ బ్యాచ్. నువ్వు నీ దగ్గర ఉన్న వాళ్ళంతా ఒకరికొకరు దులిమాడేసుకోవడమే. నువ్వు అడుగు తెచ్చుకుంటావో అప్పులు చేసి తెచ్చుకుంటావో ముందు బుర్ర పెట్టి చదువు, అప్పుడు అరు. బుర్ర పెట్టకుండా పెద్ద తలక ఎట్టేసి చేతులు ఎలా సాపేసి పాత సినిమాల్లో రవిడీలాగా ఎలా మొగబెట్టేసి చంపేస్తాను, నరికి దులిమాడేస్తాను, ఎవరిని వదలను, ఎవడ భయపడతాడు అంటావు అంతే. అసలు నీతో వచ్చి కూర్చుని మాట్లాడడానికి అసహ్యం. అసలు ఆ సబ్జెక్ట్ అసలు మాట్లాడడానికి చిరాకు కూడా. ఎందుకు పనికిరాని సబ్జెక్ట్ అది. దానికి 2 నిమిషాలు ఓడించేస్తాడంట. పాపం ఆయన అంటే నాకు చాలా గౌరవం. ఒక ఆయన ఇది కాదు, ఇంకొక ఆయన ఇప్పుడు ఇది మార్చేశాడు. చూడండి విచిత్రం, ఎంత విచిత్రంగా మార్చేశాడు. రవి
అంబాజీపేటలోను కొత్తపేటలోను బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నాడు. రవి అంబాజీపేట వెళ్తున్నాడు, కొత్తపేట వెళ్తున్నాడు. ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చింది రవి అని? 2 సార్లు వచ్చిందా? ఎంతమంది రవిలు? ఒకడేనా కదా? సుబ్రహ్మణ్యం గారు అమలాపురంలోను బిల్లకూరులోను ఉంటున్నాడు. సుబ్రహ్మణ్యం గారు అమలాపురంలోనూ 2 రోజులు ఉంటాడు, బిల్లకూరులోను. సుబ్రహ్మణ్యం గారు అప్పుడప్పుడు కొత్తపేట కూడా వెళ్తారు. ఇప్పుడు ఎంతమంది సుబ్రహ్మణ్యులు? 3 నేను 3 సార్లు పేరు ఇట్టాను కాబట్టి 3 అవుతారా? ఇప్పుడు ఆదికాండం ఇంతకుముందు చదువుకున్నాం మనం, 19వ అధ్యాయం 24 వచ్చి. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించాడు. యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుంచి అగ్ని గంధకాలు కురిపించాడు. ఎంతమంది యెహోవాలు? ఒకడే కదండి. చదువున్నవాడికి ఎవడైనా కామన్ సెన్స్ ఉంటుందండి, దానికి అసలు చదువుకోని అవసరం లేదు కూడా. సంపత్రావు గారు ఆ పేటలోను ఈ పేటలోను 2 ఇల్లులు కొనుక్కున్నాడు. సంపత్రావు గారు ఆ పేటలో ఉంటాడు, ఈ పేటలో ఉంటాడు. ఎంతమంది సంపత్రావులు? అసలు బుర్ర ఉందా? 2 అంటారు దీన్ని. ఇప్పుడు దీన్ని ఎలా చదివాడు చూడండి. అతను దీన్ని నామవాచకం అంటారు. పేరు ఎన్నిసార్లు అయినా వాడచ్చు. అలా కాకుండా ఇంకో రకం కూడా వాడచ్చు. రవి బిల్లకూరులోను కొత్తపేటలోను చర్చికి వస్తున్నాడు. అలాగే వాడు బిల్లకూరులో ఉదయం వస్తాడు. ఇప్పుడు వాడు అన్నా నేను. వాడంటే ఎవరు మరలా? రవే. దాన్ని సర్వనామం అంటారు. వాడు, అతను, ఆయన అనొచ్చు. ఒక పేరు 2 సార్లు వస్తే 2 యెహోవాలు అయితే ఆదికాండం నుంచి మలాకి గారి వరకు సుమారుగా 4,000 పైన ఉన్నాయి. అప్పుడు ఎంతమంది యెహోవాలు? ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందండి? ఇది అట్టుకుని 2 నిమిషాలు ఓడించేస్తారండి. ఇప్పుడు అసలు నవ్వుకుంటున్నాం. ఇది ఇంతే. మీరు మాట్లాడే లాజిక్లు, మీరు చూపిస్తున్న రెఫరెన్స్లు ఇలాగైపోరండి పాపం వెళ్ళని. దీనికి మళ్ళీ 2 నిమిషాలు కాదు, 2 సంవత్సరాలు నువ్వు తలకిందులు తపస్సు చేసినా నువ్వు చెప్పిందని నిజమని నిరూపించుకోవటం నీ తరం కాదు. కాబట్టి ఇవన్నీ దెయ్యం ఆడిస్తున్న నాటకాలండి. దేవుని పిల్లల్ని పాడు చేసి అది ఇక్కడ ఆయుష్ పెంచుకుంటూ అది పాతాళానికి వెళ్లకుండా మనల్ని నాశనం చేసి మనకి గొడవలెట్టి అది మాత్రం ఆయుష్ పోసుకుంటుంది. దాని కోరికలన్నీ తీర్చుకుంటుంది.